జేఏసీ చైర్మన్ తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక 2 నిమిషాల్లో ముగించాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గల్ఫ్ కార్మికుల పక్షాన మా యొక్క కృతజ్ఞతలు, నమస్కారాలు. ఇలా 10 ఏళ్ల కాలంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి కనీసం మేము ఒక ఎమ్మెల్యేని కూడా కలిసి మా బాధల్ని చెప్పుకోలేని పరిస్థితి ఉండే. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే మేనిఫెస్టోలో పొందపరిచిందో దాన్ని తూచా తప్పకుండా మరి మీరు గెలిచిన 100 రోజుల్లోనే గల్ఫ్ కార్మికులకు ఒక మంచి శుభవార్తను వినిపించడం జరిగింది. మరి మేమందరం కూడా మా జీవన్ రెడ్డి సాబ్, మా ఆదిసీన్ అన్న, మా ఎన్ఆర్ఐఎస్ఎల్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీని మీద మీ దగ్గరికి ఈ విషయాన్ని మీ దగ్గరికి చేర్చడానికి ఎంతో తపన పడ్డారు. మేము చూసినాం. మరి అదేవిధంగా మేము కూడా ఇంతకుముందు మీ దగ్గరికి మా గల్ఫ్ జేఏసీ పక్షాన అనేక మంది బాధితులను తీసుకొని వచ్చినాం. అదంతా కూడా మీరు తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మీరు ఇలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరని మేము అనుకుంటాం. మరి ఇంకా మిగతా మా సభ్యులందరూ కూడా మాట్లాడారు కాబట్టి ఒక 2 విషయాలు మాత్రం దయచేసి ముఖ్యమంత్రి వారికి ఒక విన్నవించుకుంటున్నాం. గల్ఫ్ జేఏసీ పక్షాన ఇన్ని రోజులు చాలా అవస్థలు పడ్డాం, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, మాపై కేసులు మోపడం కూడా జరిగింది. మరి ఏదేమైనప్పటికీ ఇవాళ ప్రజాపాలనలో మీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మరి దీన్ని దయచేసి ఎలాంటి షరతులు లేకుండా గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఏ విధంగా చనిపోయినా కానీ ఒక యాక్సిడెంటల్గా కాదు. ఎందుకు అంటున్నంటే మరి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే ఒక పథకం ఉన్నది. దాన్ని యాక్సిడెంటల్గా మాత్రం ఇవ్వడం జరుగుతున్నది. అది చాలా బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా చనిపోయినా కానీ రైతు చనిపోతే రైతుకు రైతు బీమా ఏ విధంగా వర్తిస్తుందో అదేవిధంగా గల్ఫ్ కార్మికునికి గల్ఫ్ బీమా వర్తించాలని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం మన ఎక్కడైతే ఎంబసీలు ఉన్నాయో అవి సరిగ్గా పనిచేయడం లేదు. దాని గురించి మీరు ఖచ్చితంగా తీసుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. రవిగౌడ్ గారు థ్యాంక్ యూ. అయితే రవిగౌడ్ గారి గురించి ఒక విషయం ఏంటంటే, గల్ఫ్ నుండి ఒక శవం వస్తే శవపేటికను అంబులెన్స్లో వేసుకొని వేములవాడలో ఎమ్మెల్యే రమేష్ గారి ఇంటి ముందు పెట్టి ఆయన కొంతమందితో ధర్నా చేస్తే ఈయన జైలు కూడా వెళ్ళొచ్చిండు. ఎందుకంటే మాకు డబ్బులు ఎందుకు ఇస్తలేరు, ఎమ్మెల్యేని అడిగిండు, నువ్వే నాకు బాకీ ఉన్నావు, మేము కేసీఆర్ కోటేయాలి, నీకే ఓటేసినావు, నువ్వు 5 లక్షలు ఇస్తాను ఎందుకు ఇస్తలేవు, శవాన్ని అడికెళ్ళి తీయలే, పాపం జైలుకు వచ్చిండు. ఇప్పుడు ఆ సార్ ఏం చేస్తాడంటే నీ కేసు కూడా మాఫీకి ప్రయత్నం చేస్తాడు.